అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు సభలు ఎప్పుడా అని జీహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ఫిబ్రవరి 10 తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు సభలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇంకా 90% సర్వేనే పూర్తయింది. ఎందుకంటే దరఖాస్తుదారులు ఇచ్చిన అడ్రస్లో దరఖాస్తుదారులు లభ్యం కాకపోవడం, వారి యొక్క సమాచారం లభ్యం కాకపోవడం, ఫోన్ కలవకపోవడం, ఇలాంటి సమస్యల వల్ల జీహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో అయితే 150 వార్డుల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల సర్వే, రేషన్ కార్డుల సర్వే అయితే చాలా ఆలస్యం అవుతుంది. కొత్తగా కూడా చాలామంది మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ అయితే పెట్టుకుంటున్నారు ఆయా వార్డుల్లో సంబంధించి. మరి ఆ వార్డుల అప్లికేషన్ పెట్టుకున్న వాటిని కూడా ఆన్లైన్ చేస్తున్నారు. మళ్ళీ ఆన్లైన్ చేసిన వాళ్ళ అందరి ఇంటికి వెళ్ళి మళ్ళీ సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క మళ్ళీ సూపర్ చెక్ కూడా అధికారులు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. మొత్తానికి అయితే ఫిబ్రవరి 10, 15 మధ్యలో జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో 24 నియోజకవర్గాల్లో వార్డు సభలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అందరూ కూడా మీ వార్డు సభల కోసం రెడీగా ఉండండి. ఇక కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్లు కానీ, ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇవన్నీ సరిచూసుకొని రెడీగా ఉండండి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఈ నెల 10 తర్వాత జరగనున్న వార్డు సభల్లో కొత్త రేషన్ కార్డుదారులను ఖరారు చేయనున్నారు. 83,000 కార్డులకు అర్హులనైతే గుర్తించారు. మరో 1,20,000 మంది కార్డుల్లో కూడా మార్పులు చేర్పులకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై వార్డు సభల్లో ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం నగరంలో సర్వే అయితే కొనసాగుతుంది. ఈ సర్వే దాదాపు 90% పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ సర్వే తర్వాత అర్హుల ఎంపికకు వార్డు సభలు కూడా నిర్వహిస్తారు. ఈ సభలోనే కొత్త కార్డుల లబ్ధిదారులతో పాటు సవరణలకు, మార్పులు, చేర్పులకు కూడా త్వరగా దరఖాస్తు చేసుకున్న వారి విషయంలో కూడా ఫైనల్ డిసిషన్ అయితే తీసుకుంటారు. హైదరాబాద్ జిల్లాలో 43,000 కొత్త కార్డులకు అర్హులను నిర్ధారించామని, వార్డు సభల్లోనూ మళ్ళీ దరఖాస్తులు కూడా స్వీకరిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇక గ్రేటర్లో ప్రజాపాలన కార్యక్రమంలో 5,73,000 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో 6,39,000 రేషన్ కార్డులు అయితే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇంకా మళ్ళీ గ్రామ సభల్లో, వార్డు సభల్లో కూడా మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటామని చెప్తున్నారు. ఇక చివరి దశకు చేరిన సేకరించాల్సిన దరఖాస్తులు 11,384 అంటూ ఇక్కడ కూకట్పల్లి నుంచి ఈ న్యూస్. ఇందిరమ్మ ఇళ్ల సర్వే ముగింపు దశకు చేరింది. ఇప్పటికీ ఇంకా వివరాలు సేకరించాల్సిన దరఖాస్తులు వేలలోనే ఉన్నాయి. వారి ఆచూకీ కోసం సిబ్బంది నానాయాతన పడాల్సి వస్తుంది. ఇక ఈ విధంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి వార్డులో కూడా ఇలా అధికారులకైతే అడ్రస్లు దొరకక, ఫోన్ నెంబర్లు కలవక చాలా ఇబ్బంది అయితే ఎదురవుతుంది. కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే గురించి ఇక్కడ చూస్తే వారం రోజులుగా జంట సర్కిళ్ల పరిధిలో సర్వే ఇప్పటికే పూర్తి కావాల్సింది. కానీ 90% లోపే నమోదైంది. ఇప్పటికీ కొందరు మిగిలిపోవడంతో సర్వే ముగిసిందని చెప్పలేని పరిస్థితి. మిగిలిన వారు అందుబాటులో లేకపోవడం, వారి కోసం వారం రోజులుగా తిరుగుతున్నా దొరక్కపోవడంతో దాదాపు సర్వే ముగిసినట్లేనన్న అంచనాలకు అధికారులు అయితే వచ్చేశారు. కానీ చివరిసారి మిగిలిపోయిన వారందరూ ఇళ్లకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ కసరత్తు ఇప్పటికే ప్రారంభం కాగా ఒకరిద్దరు తారసపడుతుండగా ఎక్కువ మంది అయితే దొరకడం లేదు. ఇటీవల సర్కిల్ నుంచి సర్కిల్కు, వార్డు నుంచి వార్డుకు అడ్రస్ మారిన వారి దరఖాస్తులు కూడా వచ్చి చేరగా మరి ఆచూకీ లభ్యం కాని వివరాల వాటి పరిశీలన కూడా పూర్తి చేశారు. 2 సర్కిల్లో కలిపి మొత్తం 87,843 దరఖాస్తులు ఉంటే ఇప్పటివరకు 76,000 పూర్తయ్యాయి. ఇంకా 11,000 సర్వే చేయాల్సి ఉంది. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం, అడ్రస్ దొరకపోవడం వంటి ఎక్కువ ఉన్నాయి. కొందరు తమకు ఇంట్రెస్ట్ లేదని కూడా చెప్తుండడం గమనార్హం. వీటన్నిటిని ధృవీకరించుకొని ఫైనల్ లిస్టులు ప్రకటించే పనిలో అయితే అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారు. ఇక అడ్రస్ లభ్యం కాని వారి వివరాల అన్వేషణ కొనసాగుతుందని కూకట్పల్లి, మూసాపేట సర్కిల్ల డీసీలు బి గంగాధర్, వంశీకృష్ణ చెప్పారు. మూసాపేట సర్కిల్లో ఫతేనగర్, అల్లాపూర్ డివిజన్లలో వివరాల నమోదు కొనసాగుతుందన్నారు. సూపర్ చెక్ సర్వే కూడా ఫైనల్ దశకు చేరిందని చెప్తున్నారు. మరి ఇళ్ల సర్వే సక్రమంగా జరిగిందా లేదా అనే దానిపై కూడా సూపర్ చెక్ చేపట్టారు. 2 సర్కిళ్లలో ఏఈలతో కూడిన బృందాలను రంగంలోకి దించారు. 2 సర్కిళ్లలో 5% చొప్పున దరఖాస్తులు ఇప్పటికే పూర్తి చేసిన వారి వివరాలు సూపర్ చెక్ అయితే చేస్తున్నారు. ఇక అదేవిధంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రూల్ అంటే రూలే. జీహెచ్ఎంసీ కమిషనర్ని మరి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇతర జీహెచ్ఎంసీ పరిధిలో ఏ సమస్య ఉన్నా కానీ ఇక జనరల్గా విజిట్ చేసే అవర్స్ అంటే 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఇక ఇంకా ప్రజాప్రతినిధులు జీహెచ్ఎంసీ కమిషన్ కలవాలంటే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కలవచ్చు. మామూలుగా అయితే జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలం భర్తీ తనను కలిసేందుకు వచ్చే వారికి నిబంధనలు అయితే అమలు చేస్తున్నారు. ఇప్పటికే తన పేసీలో పోలీసులు, జీహెచ్ఎంసీ 2 ప్రధాన గేట్ల వద్ద సిఆర్పీఎఫ్ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సాధారణ అంటే ప్రజలందరూ కూడా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య కలవచ్చు. ఇక రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులందరూ కూడా 5 గంటల నుంచి 6 గంటల వరకు కలిసే అవకాశం ఉందని ఇక్కడ కమిషనర్ ఇలం భర్తీ ఆఫీస్ నుంచి అయితే ఒక నోట్ అయితే రావడం జరిగింది. మీకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నా కానీ ప్రజలందరూ కూడా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రతిరోజు కలవచ్చు. ఇవ్వండి ఈరోజు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు అందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.